ఖమ్మం జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రాంతంలోని పర్యాటకం పడకేసింది. దూర ప్రాంతాల నుంచి వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఘన చరిత్ర కలిగిన కిన్నెరసాన్ని పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. బ్రిడ్జిపై నడక ప్రమాదకరంగా మారింది. దాంతో ప్రజలు, పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. కిన్నెరసాని బ్రిడ్జిపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం జిల్లా విభజన తర్వాత కిన్నెరసాని బాగోగులు చూసుకునే అధికారులు కరువయ్యారు. కిన్నెరసానిపై పర్యవేక్షణ లోపించింది. 14.50 హెక్టార్ల విస్తీర్ణంలో 1974 సెప్టెంబర్ 29న డీర్ పార్కును నిర్మించి ప్రారంభించారు. కిన్నెరసాని ప్రాజెక్టు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. పర్యాటకులకు ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కిన్నెరసాని గ్రామ పంచాయతీలోని కిన్నెరసాని ప్రాజెక్టును 1965 నుంచి 1972 వరకు నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్టు దిగువ భాగంలో డీర్ పార్క్, ఎగువన గుట్టల మధ్య కాటేజీలు, అద్దాల మేడ నిర్మించారు. జలాశయంలో బోటింగ్ షికారు కోసం ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇందులో చుక్కల దుప్పులు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి మంచినీటి సమస్య, అలాగే పాల్వంచకు సంబంధించి మంచినీటి సమస్య. పాల్వంచ మండలంలో ఒక 3000 ఎకరాలకి రైతాంగానికి నీళ్ళు అందించే ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వెంటనే దాన్ని స్పందించి దానికి సంబంధించిన నిధులు కేటాయించి తక్షణమే దాన్ని రిపేర్లు చేయవలసిందిగా కోరుతున్నాము. 2000 సంవత్సరంలో సింగరేణి సంస్థ అద్దాల మేడ, డీర్ పార్క్ నిర్వహణ బాధ్యతలను వన్యమృగాల సంరక్షణ విభాగం శాఖకు అప్పగించింది. అద్దాల మేడ, కిన్నెరసాని పరిసర ప్రాంతాల్లో అగ్గిరాముడు, రాజ్యాధికారం, రుద్రమణి, ఆంధ్రపోరి, శ్లోకం వంటి సినిమాల షూటింగ్లు జరిగాయి. అదేవిధంగా కిన్నెరసానిపై అనేక పాటలు, రచనలు కూడా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఇక్కడ సమస్యలు కూడా ఉన్నాయని పర్యాటకులు అంటున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ఆ బ్రిడ్జి గోడకు రెండు వైపులా సైడ్ ఉన్నటువంటి వాల్స్ కూడా మొత్తం పూర్తిగా పగిలిపోయాయి. రాడ్లతో కొంత రివిట్ చేసినప్పటికీ అవి కూడా పాడైపోయినాయి. అధికారులు ఎందుకో చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. గతంలో కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు విడుదల చేసినా అవి కాంట్రాక్టర్ల కమిషన్లకు, అధికారుల లంచాలకే సరిపోయినట్టున్నాయి. అక్కడ మాత్రం అభివృద్ధి శూన్యంగా ఉన్నది. తక్షణమే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం తగు చొరవ తీసుకొని వెంటనే కిన్నెరసాని ప్రాజెక్టు కరకట్టను, ఆ యొక్క బ్రిడ్జిని, మొత్తం డ్యాము సంబంధించినటువంటి గేట్లను వెంటనే పూర్తి మరమ్మతులు చేయాలని కోరుతా ఉన్నాం. కిన్నెరసాని ప్రాజెక్టు బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో బ్రిడ్జి పైభాగంలో పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారింది. పర్యాటకులు బ్రిడ్జి అంచులు పట్టుకుని జలాశయాన్ని తిలకిస్తుంటారు. ఈ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. గతంలో జలాశయాన్ని వీక్షించడానికి వచ్చిన 7 విద్యార్థులు జలాశయంలోకి దిగి నీట మునిగి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పలువురు జలాశయంలో పడి మృతి చెందిన ఘటనలు కూడా అనేకమున్నాయి. కిన్నెరసానిలో వైల్డ్ చెక్పోస్ట్, డీర్ పార్క్, బోటింగ్ పాయింట్ మీదుగా ప్రాజెక్టు మీదకు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. అయినా కానీ ఇటు కేటీపీఎస్ అధికారులు కానీ, అటు వైల్డ్ లైఫ్ శాఖ అధికారులు కానీ రోడ్డుకు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో పర్యాటకుల రాకపోకలకు ప్రమాదకరంగా ఉంది. ఈ 2 లక్షల జనాభా ఈ నీటితోని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం అనేది చాలా బాధాకరమైన అంశం. దీనిపైన తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టేసి పర్యాటక కేంద్రంలో ఉన్న ప్రాజెక్టుని ప్రతిష్టంగా ఉండేదాన్ని కృషి చేస్తారని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కిన్నెరసాని ప్రాజెక్టును వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల నుంచి వైల్డ్ లైఫ్ చెక్ పోస్టు ద్వారా వసూలు చేసిన టికెట్ల ఆదాయం నెలకు లక్షల్లో వస్తుంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని సందర్శించే పర్యాటకుల ద్వారా డబ్బులు తీసుకుంటున్న వైల్డ్ లైఫ్ శాఖ అధికారులు పర్యాటకులకు మాత్రం సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిపై పొంచి ఉన్న ప్రమాదంపై దృష్టి కేంద్రీకరించి వాటి మరమ్మతులు పూర్తి చేయాలని కోరుతున్నారు.